మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో మార్కాపురం జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు ఓగూరు ఏడుకొండలు ఆధ్వర్యంలో అంకాలమ్మ దేవస్థానం నందు బీసీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు రమణ పాల్గొని జూన్ 7వ తేదీ ఆదివారం విజయవాడలో జరుగు బీసీల మహా సంకల్ప సభ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ కులాలందరూ ఏకమై ఈ భారీ సభను జయప్రదం చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బత్తుల సత్యనారాయణ, బత్తుల నాగేశ్వరరావు, శీలం గురునాథ్, బండారు ప్రసాద్, బొప్పూరు రాజేష్, ఓగురు రామకృష్ణ, బయ్యా పెదరామయ్య, నక్కా ఏడుకొండలు, జంతిక వెంకట్రావు, వేముల రత్తయ్య, వేముల శ్రీను, అల్లా సాయి, బీసీ సోదరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ బీసీ చైతన్య సమితి ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన జిల్లా మార్కాపురం జిల్లా పరిధిలో కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో ఈరోజు మా జాతీయ బీసీ చైతన్య సమితి మార్కాపురం జిల్లా అధ్యక్షులు ఓగూరు ఏడుకొండల గారి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖు విజయవాడలో జరిగే బీసీ మహాసంకల్ప సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాము. ఈ బీసీ మహాసంకల్ప సభ యొక్క ప్రధాన ఉద్దేశము బీసీలకు పరిష్కారం కానటువంటి డిమాండ్లన్నింటినీ కూడా సాధించే లక్ష్యంతో 7వ తారీఖున 4 రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది లీడర్లను సమావేశపరిచి అక్కడ ఆ డిమాండ్లను ఎలా సాధించుకోవాలనే దానిపైన ఒక సమావేశం జరుగుతున్నది. ఆ సమావేశంలో ప్రధానంగా మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్న అంశాలు దేశంలో బీసీ కులగణన లేదు, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేదు, బీసీలకు రక్షణ చట్టాలు లేవు, అదేవిధంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు లేవు. అదేవిధంగా ఇలా చాలా అంశాలపైన సుదీర్ఘంగా చర్చించి ఒక గట్టి పోరాటం చేయాలని ఆ సంకల్పంతో రేపు జరిగే సభను ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. మనము ముఖ్యంగా బీసీ వర్గాల ఆలోచించండి. మన హక్కుల సాధన కోసం మనం అందరం కలిసి పోరాడే సమయం ఆసన్నమైంది. పోరాడితేనే మనకు రావాల్సిన హక్కులు మనకు వస్తాయని కూడా అందరికీ కూడా తెలుసు. కానీ అదేవిధంగా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు కానీ, అదేవిధంగా హాస్టల్లో మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా సాధించాలంటే మనం అందరం ఒక పోరాటంతో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మనకు రావాల్సిన హక్కులను కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నాము. ఈ సభకు చాలామంది మేధావులు వస్తున్నారు, బీసీ ఎంప్లాయీస్ వస్తున్నారు, మేధావర్గం వస్తున్నది, న్యాయవాదులు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కదిలి ఈ కార్యక్రమాన్ని జయప్రదము చేసే విధానంలో ఈరోజు మేము పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాము. మిత్రులారా ఆలోచించండి. ఈ సమావేశం అనంతరం అదే ప్రాంగణం నుంచి డిసెంబర్లో 10,000 మందితో బహిరంగ సభకు కూడా పిలుపునిస్తున్నామని తెలియజేస్తున్నాము. అటువంటి కార్యాచరణలో ప్రతి ఒక్క బీసీ బిడ్డ ముందుండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా ఏడుకొండల గారికి అభినందన తెలియజేస్తున్నాం. జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై బీసీ. జై బీసీ సంకల్ప సభను విజయవంతం చేద్దాం. బీసీ మహాసంకల్ప సభను విజయవంతం చేద్దాం. 7వ తారీఖు విజయవాడలో బీసీ మహాసంకల్ప సభను విజయవంతం చేద్దాం. 7వ తారీఖు విజయవాడలో జరిగే బీసీ మహాసంకల్ప సభను విజయవంతం చేద్దాం. అదేవిధంగా ప్రధానమైన 10 డిమాండ్లో ఒక ముఖ్యమైన డిమాండు బీసీ ఉద్యోగస్తుల అందరి యొక్క అభిప్రాయాల మేరకు ఈ డిమాండ్ను విస్తృతంగా మేము రాష్ట్రంలో రాబోయే రోజుల్లో తీసుకెళ్తాము. ప్రతి జిల్లా ఉన్నతాధికారుల పోస్టులలో బీసీ అధికారులకు 50% పోస్టులు ఇవ్వాలి. ఏ జిల్లా తీసుకున్నా ఒక 50 పోస్టులు జిల్లా అధికారుల పోస్టులు ఉంటాయి. ఇప్పుడు మాకు ఎక్కడ చూసినా కూడా అర్హత ఉండి కూడా జిల్లా అధికారుల పోస్టులు బీసీ ఎంప్లాయీస్కి రావడం లేదు. వాటిపైన మేము విస్తృతంగా అన్ని జిల్లాల డేటా తీసుకొని ప్రతి ఈ కొత్త జిల్లాలో నుంచే ప్రారంభిస్తున్నాం. మాకు రావాల్సినటువంటి చట్టబద్ధంగా జనాభా దామాషి ప్రకారం బీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు జిల్లా స్థాయి పోస్టులు లేకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇది వాస్తవం. ఇది మేము ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు. మాకు కావాల్సింది మా రైట్స్ను మేము అడుగుతున్నాం.
మాకు చట్టబద్ధంగా రావాల్సిన రైట్స్ని అడుగుతున్నాం. జిల్లా అధికారులు లేకపోవడం వల్ల ఎక్కడికి పోయినా కూడా కొన్ని వర్గాల ఫైల్స్ ఎన్నికొస్తున్నవి. ఏ ప్రభుత్వం అయినా అన్ని వర్గాలకు ఒకే విధానం అనేది చెప్తుంది రాజ్యాంగం. కానీ ఈ విషయంలో మాత్రం అక్కడ సామాజిక న్యాయం జరగడం లేదు. ఈ విధంగా మొత్తం అన్ని జిల్లాలలో బీసీ వర్గాలకు జిల్లా ఉన్నత స్థాయిలో 50% అధికారులకు పదవులు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది రేపు జరిగేటువంటి మహాసంకల్పంలో ఒక చర్చ పెట్టి దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఈ బీసీ వర్గాల్లోకి తీసుకెళ్తామని కోరుతున్నాము. అదేవిధంగా న్యాయ వ్యవస్థలో ఈరోజు న్యాయ వ్యవస్థ తీసుకుంటే కొన్ని వర్గాలకే ఉంది. చాలామందికి న్యాయ వ్యవస్థ పైన అవగాహన లేదు. జడ్జి నియామకాలు అవగాహన లేదు. హైకోర్టు లాయర్ల విషయాలు అవగాహన లేదు. ఈరోజు న్యాయ వ్యవస్థ ఎలా ఉందంటే కొన్ని వర్గాలకే ఉంది. ఎక్కడ అన్యాయం జరిగినా ఫైనల్గా తీర్పు ఇచ్చేది జడ్జీలే. ఆ జడ్జీలలో హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలలో బీసీలు 1% లేరు. మిత్రులారా, మీరందరూ కూడా ఆలోచించాలి. హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలలో బీసీ జడ్జీలు 1% కూడా లేరు ఇంతవరకు. ఈ స్వాతంత్రం వచ్చిన 80 ఏళ్లలో కూడా ఎక్కడా లేరు. తద్వారా బీసీ జనాభా దామాషి ప్రకారం హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి నియామకాల్లో కూడా బీసీలకు రావాల్సినటువంటి వాటా ఇవ్వాలని కూడా రాబోయే రోజుల్లో మేము డిమాండ్ చేసి ఇవన్నీ కూడా బీసీ వర్గాలలో విస్తృతంగా ప్రచారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు గ్రామంలో ఈ నెల 7వ తేదీ ఆదివారం జరగబోయే బీసీ కార్యక్రమానికి ఆత్మీయ సమావేశం కలదు. ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జాతీయ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బీసీ రమణన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రేపు 7వ తేదీ కార్యక్రమానికి ప్రతి ఒక్క బీసీ సోదరులందరూ కూడా రావాలి. అంటే మార్కాపురం జిల్లా మొన్నటి వరకు మన ప్రకాశం జిల్లా ఉంది. ఇప్పుడు మార్కాపురం జిల్లా విభజన చేశారు కాబట్టి మన బీసీ చైతన్య వేదిక తరపున అందరికీ కొత్తగా పదవులు ఇవ్వడం జరుగుతుంది. నాకు అన్న ఆశీస్సులతో మనకి మార్కాపురం జిల్లా అధ్యక్షుడిగా మీరు ఉండండి. ఏడుకొండలు అయితే అందరికీ కూడా బీసీలు అందరినీ కలుపుకొని ఒక ఐక్యంగా మన కలిసి అందరం కూడా మనం పనులు మనం చేసుకుందాం. అలాగే రేపు 7వ తేదీ కూడా అందరూ భారీగా తరలి వెళ్ళి ఈ విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చేసిన మన బీసీ సోదరులందరికీ కూడా మన బత్తుల సత్యనారాయణ, వేముల రత్తయ్య, మన శీలం గురునాథం, బండారు ప్రసాదు, బత్తుల నాగేశ్వరరావు, ఓగూరు రామకృష్ణ ఆదివారం జరగబోయే బీసీ కార్యక్రమానికి ఆత్మీయ సమావేశం కలదు. ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జాతీయ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బీసీ రమణన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రేపు 7వ తేదీ కార్యక్రమానికి ప్రతి ఒక్క బీసీ సోదరులందరూ కూడా రావాలి. అంటే మార్కాపురం జిల్లా మొన్నటి వరకు మన ప్రకాశం జిల్లా ఉంది. ఇప్పుడు మార్కాపురం జిల్లా విభజన చేశారు కాబట్టి మన బీసీ చైతన్య వేదిక తరపున అందరికీ కొత్తగా పదవులు ఇవ్వడం జరుగుతుంది. నాకు అన్న ఆశీస్సులతో మనకి మార్కాపురం జిల్లా అధ్యక్షుడిగా మీరు ఉండండి. ఏడుకొండలు అయితే అందరికీ కూడా బీసీలు అందరినీ కలుపుకొని ఒక ఐక్యంగా మన కలిసి అందరం కూడా మనం పనులు మనం చేసుకుందాం. అలాగే రేపు 7వ తేదీ కూడా అందరూ భారీగా తరలి వెళ్ళి ఈ విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తి No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.